భారత్ తన విశాల హృదయాన్ని మనం పదే పదే చాటుకుంటున్నాం. గతంలో కూడా టర్కీలో భూకంపం వచ్చినప్పుడు మనము అక్కడికి సాయం చేయడానికి మనం పంపాము. అఫ్ కోర్స్ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారనేది తర్వాత మనం చూసాం. కానీ బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు అట్లాంటి ఆపన్న హస్తాన్ని అందిస్తూ ఉన్నాం. బంగ్లాదేశ్లో మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ స్కూల్ అండ్ కాలేజ్ ఆ క్యాంపస్లోకి పడిపోవడం, అందులో 30-31 మంది దాకా చనిపోయినట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి వైద్య సహాయం అందించడానికి నిజంగా కాలిన గాయాలకి చికిత్స చేసేటువంటి డాక్టర్ల బృందాన్ని, నర్సుల బృందాన్ని భారతదేశము ఇక్కడ నుంచి మనం వాళ్ళని పంపించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి ఒక ప్రకటన కూడా వచ్చింది దీనికి సంబంధించి. ఒకసారి దీని గురించిన డీటెయిల్స్ చెప్తారా? అంటే భారతదేశం ఎప్పుడు కూడాను ప్రపంచంలో ఉన్న దేశాలందరితోటి కూడా మనం ప్రభుత్వాలకు అతీతంగా ఆ దేశ ప్రజల మీద మనం ఇన్వెస్ట్ చేస్తాం. అది కీలకమైనటువంటి మన డిప్లొమాటిక్ పాలసీ. భారతదేశం దౌత్యపరంగా మన పాలసీ అది. కాబట్టి అలాగే మనకు బంగ్లాదేశ్ ప్రభుత్వం పట్ల మనకు వ్యతిరేకత ఉన్నా, వాళ్ళతో మన విభేదాలు ఉన్నా కానీ కూడా మనం వాళ్ళ ప్రజలకు జరిగినటువంటి కష్టాలని మనం ఎప్పుడు కూడాను దాన్ని సానుభూతితో చూసి వాళ్ళకి సాయం చేసేటువంటి దిశగా మనం ప్రయత్నం చేస్తాం. ఈవెన్ పాకిస్తాన్ కూడా భూకంపం వచ్చినప్పుడు వాళ్ళకు మనం కొంత సామాగ్రి మనం సప్లై చేస్తాం. లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర మనకు ఆమన్ సేతు దగ్గర వాళ్ళు తీసుకెళ్తున్నట్టు వాళ్ళ మనుషులు వచ్చి అక్కడ మన సరుకులను తీసుకెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనకు సోషల్ మీడియాలో మనకు చూడొచ్చు. కాబట్టి ప్రతి దేశానికి అదే చేశాం. నేపాల్లో భూకంపం వచ్చినప్పుడు ఫస్ట్ రెస్పాండర్స్ మనమే, ఫస్ట్ రిలీఫ్ ఫ్లైట్స్ మన దగ్గర నుంచే వెళ్ళి. అలాగే మనకు మాల్డీవ్స్ లో వాళ్ళకు మంచినీళ్ళు లేవు, సముద్రం చుట్టూ మంచినీళ్ళ ప్లాంట్స్ ఉంటాయి. ఆ ప్లాంట్స్ వాళ్ళు కనుక పనిచేసి నీళ్లు ప్రొడ్యూస్ చేయకపోతే వాళ్ళకి తాగడానికి కూడా మంచినీళ్ళు ఉండవు. వాళ్ళ ప్లాంట్ లో ఒక అగ్ని ప్రమాదం వచ్చి వాళ్ళకు నీళ్లు లేకపోతే కనుక కొచ్చి నుంచి మనం 2-3 షిప్పులు పంపించాం వాళ్ళకి, నీళ్లు మనం సరఫరా చేస్తాం. కాబట్టి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మొట్టమొదటి ఫస్ట్ రెస్పాండర్స్ ఎక్కడ ఏది జరిగినా మనమే. ఇందాక నువ్వు చెప్పినట్టు టర్కీలో కూడా మనమే ఫస్ట్ రెస్పాండ్ చేస్తాం. అదే పంథాలో బంగ్లాదేశ్ లో కూడా ఈ చైనీస్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ ఒకటి కూలిపోతే దాంట్లో ఆ క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో శరీరం కాలిపోయి బాగా అవస్థపడుతున్నటువంటి వాళ్ళు, బంగ్లాదేశ్ లో అటువంటి కెపాసిటీ లేదు కాబట్టి మనం పంపించాం. అంటే అగైన్ అక్కడ మెసేజ్ ఇస్తున్నాం, మీరు ఎవరి కూటంలో చేరదామని మీరు అనుకుంటున్నారో, పాకిస్తాన్ కూటమో, చైనా కూటమో, లేదా అమెరికా కూటమో, మా మీద వ్యతిరేకత వల్ల మీరు అక్కడికి వెళ్దామని అనుకుంటున్నారో వాళ్ళెవ్వరూ మీ అవసరాలకి మీకు కావాల్సినప్పుడు ఎవరు రారు, మేమే ఉన్నాము అని చెప్పి మెసేజ్ ఇస్తున్నాం. దాని యొక్క అటువంటి మెసేజ్ వల్లనే ఈ రోజు మనము మాల్డీవ్స్ మళ్ళీ మన చేతితో మనం వెనక్కి తీసుకోగలిగాం. అలాగే శ్రీలంకను మళ్ళీ మనం వాపస్ తీసుకోగలిగాం. రాజపక్ష సోదరులు ఉన్నంత వరకు మనకి చేయి జారిపోయింది, కంప్లీట్ గా చైనా హస్తగతమైంది. మళ్ళీ భారతదేశానికి పట్ల వాళ్ళు తిరిగి రావాల్సి వచ్చింది. మాల్డీవ్స్ కూడా కంప్లీట్ గా 180 degrees మన సైడ్ వచ్చాయి. అదే పరిస్థితి నేపాల్లో కానీ బంగ్లాదేశ్ లో కానీ రేపు జరగబోతుంది, అదే ఉండబోతుంది. ఈ దేశాలన్నిటికీ భారతదేశాన్ని విస్మరిస్తే కనుక వాళ్ళకి పుట్టుగతులు లేవు. వాళ్ళు ఏదో టెంపరీగా పాలిటిక్స్ మనకు వ్యతిరేకంగా చేసినా కానీ కూడా అల్టిమేట్ గా మన దగ్గర తప్పదు వాళ్ళు. అందుకనే ఆ దిశగానే మన పాలసీలో ఎటువంటి మార్పు లేదు. ప్రభుత్వాలు ఎన్ని వచ్చినా అదే చేసాం మనం. ఆఫ్ఘనిస్తాన్ తో అదే చేసాం మనం. తాలిబాన్ ప్రభుత్వం ఉంది, దాన్ని మనం రికగ్నైజ్ చేయకపోయినా కానీ కూడా వాళ్ళకు సహాయ సహకారాలు మనం అందిస్తూనే ఉన్నాము. వాళ్ళతో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఉన్నది. వాళ్ళకి కావాల్సినటువంటి మౌలికమైనటువంటి సహాయం అంతా ఇప్పుడు కూడా చేస్తున్నాము. వాళ్ళకు మెడికల్ వీసాస్ ఇస్తున్నాము, మనం మెడికల్ కిట్స్ అని వాళ్ళకి పంపిస్తున్నాము, గోధుమలు ఇటువంటివన్నీ సరఫరా చేస్తున్నాము. కాబట్టి మన పాలసీలో ఉన్నటువంటి ఆ పటిష్టత అన్నది బంగ్లాదేశ్ లో చూద్దాం. రాబోయే రోజుల్లో మనం చాలా లాంగ్ టర్మ్ ఇన్నింగ్స్ ఆడతాం కాబట్టి ఎంతకాలం ఈ పైశాచికత్వం, ఈ పిచ్చితనం పట్టుకొని మొహమ్మద్ యూనిస్ వేలాడతాడో చూద్దాం. మనం అల్టిమేట్ గా మళ్ళీ మన కూటమిలోకి రాక తప్పదు. ఈవెన్ టర్కీలో కూడా రెజెప్ తయ్యబ్ ఎర్డోగాన్ తను ఒక ఖలీఫ్ గా, తను ఒక ఇస్లామిక్ ఒక కట్టర్పంథీగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మనకు అక్కడ ఇబ్బంది ఉంది. కానీ ఆ దేశ ప్రజలతో మనకి ఏమి ఇబ్బంది లేదు, ఆ దేశ ప్రభుత్వంతో మనకి ఇబ్బంది. కాబట్టి మనం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ మనకి ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ తిరిగి వస్తాయి అన్నటువంటి ధీమాతోటే మనం చేస్తున్నాము. అలాగే వ్యాక్సిన్ డిప్లొమసీ కూడా చేశాం. కాబట్టి మనం మిత్రుడా శత్రువుడా చూసుకోకుండా మన అందరికీ సహాయం చేసేటువంటి ఒక పేరు మనం తెచ్చుకుంటున్నాము. కాబట్టి అది మనకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద మనం భావించాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.